హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ వర్డ్ ఫామ్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, ఇంటర్నేషనల్ నంబర్ సిస్టంలో ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ వర్డ్ ఫామ్ ఏ విధంగా రాయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్లేస్ వాల్యూ చార్ట్ని అబ్జర్వ్ చేద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో ఉన్నటువంటి పీరియడ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ యూనిట్స్ పీరియడ్, సెకండ్ వన్ థౌజండ్స్ పీరియడ్, థర్డ్ వన్ మిలియన్స్ పీరియడ్, ఆ తర్వాత బిలియన్స్ పీరియడ్స్ని మనం గమనించవచ్చు. మళ్ళీ ఈ పీరియడ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ని మనం అబ్జర్వ్ చేస్తే యూనిట్స్ పీరియడ్లో ఫస్ట్ యూనిట్స్ ప్లేస్, తర్వాత టెన్స్ ప్లేస్, ఆ తర్వాత వచ్చేసేసి హండ్రెడ్స్ ప్లేస్, మళ్ళీ థౌజండ్స్ ప్లేస్ని గమనించినట్లయితే థౌజండ్స్, 10,000s, 100,000s, అలాగే మిలియన్స్ పీరియడ్ని గమనించినట్లయితే మిలియన్స్, 10 millions, 100 millions ప్లేసెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే చివరగా బిలియన్స్ పీరియడ్ని మనం గమనించినట్లయితే బిలియన్స్, 10 billions, 100 billions ఈ ప్లేస్ వాల్యూస్ని, ప్లేసెస్ని మనం ఈ చార్ట్లో గమనించవచ్చు. అలాగే కొన్ని నంబర్స్ని ఈ చార్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్ని ఏ విధంగా వర్డ్ ఫామ్లో మరియు ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. Write the following numerals with proper commas in the international system of numeration and write the number in expanded form and word form. టేబుల్లో ఉన్న నంబర్స్ని మనం కామా యూజ్ చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే ఆ నంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లోను వర్డ్ ఫామ్లోను రాయాలి. సో ఎలా అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ 5, 7, 8, 1, 2, 3. సొల్యూషన్: పుట్ కామా ఫర్ ఈచ్ పీరియడ్. కామా యూజ్ చేసి ఈచ్ పీరియడ్ని మనం సపరేట్ చేయాలి. ఇంటర్నేషనల్ నంబర్ సిస్టంలో రైట్ సైడ్ నుంచి ఎవ్రీ 3 digitsకి కామా ప్లేస్ చేయాలి అనేటువంటిది ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో ప్రజెంట్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. ముందుగా మనం ప్లేస్ వాల్యూస్ని అబ్జర్వ్ చేద్దాం. 3 1s ప్లేస్లోను, 2 10s ప్లేస్, 1 వచ్చేసేసి 100s ప్లేస్, 8 1000s ప్లేస్, 7 10,000s ప్లేస్లో ఉంది. కాబట్టి సో మనం ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ని ఎలా రాస్తాము అంటే ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ ప్లస్ అలాగే నెక్స్ట్ నెంబర్కి కూడా నెక్స్ట్ డిజిట్కి ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ సేమ్. నెక్స్ట్ 1 ఉంది కదా, సేమ్ 1 కూడా అలాగే రాయాలి. ప్లస్ ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ సేమ్ అలాగే 2 3. సో ఇదే ప్రాసెస్ ఏ నంబర్కైనా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎలా రాస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే 7 ఇంటూ 10,000. ఎందుకంటే 7 అనేటువంటిది ఫేస్ వాల్యూ, 10,000 అనేటువంటిది ప్లేస్ వాల్యూ. సో ఇది ఫేస్ వాల్యూ, ఇది వచ్చేసేసి ప్లేస్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే నెక్స్ట్ డిజిట్ కూడా 8 ఇంటూ 1000 ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 1. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. అలాగే వర్డ్ ఫామ్లో ఏ విధంగా రాయాలనేటువంటిది ఒకసారి చూద్దాం. వర్డ్ ఫామ్ని మనం రాసే ముందు జస్ట్ పీరియడ్ నేమ్స్ మనకి గుర్తున్నట్లయితే చాలు. సో ఫస్ట్ పీరియడ్ యూనిట్స్ పీరియడ్, సెకండ్ పీరియడ్ థౌజండ్స్ పీరియడ్ కాబట్టి సో థౌజండ్స్ పీరియడ్లో 78 ఉంది. సో 78,000. యూనిట్స్ పీరియడ్లో 123 కాబట్టి సో మనం ఈ నంబర్ని వర్డ్ ఫామ్లో 78,123గా రాయొచ్చు. సేమ్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనం గమనించినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసేసి 9, 3, 4, 5, 6, 7. సొల్యూషన్: పుట్ కామా ఫర్ ఈచ్ పీరియడ్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా రైట్ సైడ్ నుంచి ఎవ్రీ 3 digitsకి కామా ప్లేస్ చేస్తూ రావాలి. సో ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి అంటూనే సో 7, 6, 5. సో ఈ 3 digits తర్వాత కామా ప్లేస్ చేసాం. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకా డిజిట్స్ ఉన్నట్లయితే
సో 3 డిజిట్స్ తర్వాత మనం కామా ప్లేస్ చేసుకుంటూ రావాలి అలా అదే విధంగా. సో ఇక్కడ లాస్ట్ 3 డిజిట్సే ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ కామా ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్, సేమ్ ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసే ముందు ప్లేస్ వాల్యూస్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 9 అనేటువంటిది హండ్రెడ్స్ థౌజండ్స్లోను, 3 10,000స్లోను, 4 థౌజండ్స్, 5 హండ్రెడ్స్ ప్లేస్లోను, 6 టెన్స్ ప్లేస్, 7 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి సేమ్ ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ మనం ఎలా రాస్తామనేది చూద్దాం. 9 ఇంటూ ప్లేస్ వాల్యూ ఏంటి? 100,000s. సో కాబట్టి 9 ఇంటూ 100,000 ప్లస్ నెక్స్ట్ 3 ఏ ప్లేస్లో ఉంది? 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 3 ఇంటూ 10,000 ప్లస్ 4 థౌజండ్స్ ప్లేస్లో ఉంది కదా. సో 4 ఇంటూ 1000 ప్లస్ 5 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 ఇంటూ 100 ప్లస్ 6 టెన్స్ ప్లేస్లో, 6 ఇంటూ 10 ప్లస్ 7 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 ఇంటూ 1. సో ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. సేమ్ మనం వర్డ్ ఫామ్లో రాయాలి అంటే సో ఇంతకుముందు చెప్పిన విధంగా పీరియడ్ నేమ్స్ అనేటువంటివి మనకు గుర్తుండాలి. యూనిట్స్ పీరియడ్, దెన్ థౌజండ్స్ పీరియడ్. సో అవి రెండే కదా ఇక్కడ ఉన్నటువంటిది. సో థౌజండ్స్ పీరియడ్లో సో ఏ నెంబర్ ఉంది చూడండి, 934,567. సో కాబట్టి ఇక్కడ చూడండి వర్డ్ ఫామ్లో సో చాలా ఈజీగా రాయొచ్చు మనం. 934,567. సో ఈ విధంగా మనం నంబర్ నేమ్ అనేటువంటిది రాయొచ్చు. ఓకే, సేమ్ అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 7, 992406726. సొల్యూషన్: పుట్ కామా ఫర్ ఈచ్ పీరియడ్. ఇక్కడ కూడా మనం కామాని ఉపయోగించి ఈచ్ పీరియడ్ని సపరేట్ చేయాలి. సో సపరేట్ చేసిన తర్వాత మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాయొచ్చు. ఎక్స్పాండెడ్ ఫామ్ రాసే ముందుగా ప్లేస్ వాల్యూస్ని ఒకసారి మనం గమనిద్దాం. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్, టీటీహెచ్ దట్ ఈజ్ 10,000s. నెక్స్ట్ హెచ్టీహెచ్ అంటే 100,000s. నెక్స్ట్ మిలియన్స్, 10 millions, TM means 10 millions. Next 100 millions, HM means 100 millions. Next తర్వాత వచ్చేసేసి బిలియన్స్, B for billions. ఓకే, సో ఇప్పుడు 9 అనేటువంటిది బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ ప్లస్ సేమ్ అదే విధంగా మనం ఫాలో అవుతూ రావాలి. సో ఫస్ట్ మనం గమనించినట్లయితే 9 ఇంటూ 1 బిలియన్ ప్లస్ 9 ఇంటూ 100 మిలియన్స్ ప్లస్ 2 ఇంటూ 10 మిలియన్స్ ప్లస్ 4 ఇంటూ 1 మిలియన్ ప్లస్ ఇక్కడ మనం గమనించినట్లయితే 0 100,000s ప్లేస్లో ఉంది కాబట్టి సో 0 ఇంటూ 100,000s రాసాము. నెక్స్ట్ 6 ఇంటూ 10,000 ప్లస్ 7 ఇంటూ 1000 ప్లస్ 2 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 10 ప్లస్ 6 ఇంటూ 1. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. వర్డ్ ఫామ్ని అబ్జర్వ్ చేద్దాం. వర్డ్ ఫామ్ని రాసే ముందుగా మనం పీరియడ్స్ని అబ్జర్వ్ చేద్దాం. యూనిట్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, మిలియన్స్ పీరియడ్, బిలియన్స్ పీరియడ్. సో 9 billions, 924 millions, 67,256. సో ఈ విధంగా నంబర్ని వర్డ్ ఫామ్లో రాయొచ్చు. నెక్స్ట్ చెక్ యువర్ ప్రోగ్రెస్. Fill the boxes in the table with your own numbers and write in expanded and words form in the international system. ఈ టేబుల్లో మనం నంబర్స్ని ఓన్గా రాయాలి, అలాగే వాటిని ఇంటర్నేషనల్ సిస్టంలో ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ వర్డ్స్ ఫామ్ రెండింటిలోనూ రాయాలి. సో ఫస్ట్ ఒక నంబర్ రాసాము,
అలాగే సెకండ్ నెంబర్ని కూడా రాసాము. నెక్స్ట్ థర్డ్ నెంబర్ కూడా రాసాము. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. సో ఈ 3 నంబర్స్ని మనం ఇక్కడ కంప్లీట్గా ఫిల్ చేసాము. సో ఫిల్ చేసిన తర్వాత ఈ నంబర్స్ని ఇప్పుడు మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ వర్డ్స్ ఫామ్లో ఏ విధంగా రాస్తామనేది ఒకసారి గమనిద్దాం. ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ వర్డ్స్ ఫామ్ ఇన్ ది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఫస్ట్ వన్ 8968000705. ఈ నంబర్ని మనం గమనించినట్లయితే పుట్ కామా ఫర్ ఈచ్ పీరియడ్. సో ఇక్కడ మనం కామా యూజ్ చేసి ఈచ్ పీరియడ్ని సపరేట్ చేసాం. సపరేట్ చేసిన తర్వాత సో ప్లేస్ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, నెక్స్ట్ మిలియన్స్, 10 millions, 100 millions. సో ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ని మనం రాసాము. ప్లేస్ వాల్యూస్ని రాసిన తర్వాత సో ఆ నంబర్ని ఈజీగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ 8 100 millions ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 100 million ప్లస్ 9 into 10 millions ప్లస్ 6 into 1 million ప్లస్ 8 into 100,000s ప్లస్ 0 into 10,000 ప్లస్ 0 into 1000. ఎందుకంటే సో 10,000s ప్లేస్లోను అలాగే 1000s ప్లేస్లోను రెండింటిలో కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి సో మనం ఇక్కడ 0 into 10,000 ప్లస్ 0 into 1000 రాసాము. ఒకవేళ మనం ఇవి రాయకుండా ప్రాబ్లం చేసినా కూడా సో కరెక్ట్ అవుతుంది, అది మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 7 100s ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 100 ప్లస్ 0 into 10. సో 0 into 10 రాయకపోయినా కూడా సరిపోతుంది. ప్లస్ 5 into 1. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. అలాగే వర్డ్స్ ఫామ్ని గమనించినట్లయితే యూనిట్స్ పీరియడ్, నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్ కాబట్టి 896 millions. తర్వాత వచ్చేసేసి థౌజండ్స్ పీరియడ్లో 800 ఉంది కాబట్టి సో 800,705. సో ఈ విధంగా మనం వర్డ్స్ ఫామ్లో రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనం గమనించినట్లయితే 23917650787. సో ఈ నంబర్ని కూడా మనం ఫస్ట్ కామా యూజ్ చేసి పీరియడ్స్ని సపరేట్ చేయాలి. సో సపరేట్ చేసాం. సో ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం రాయాలి అంటే సేమ్ ప్లేస్ వాల్యూస్ని మనం గుర్తుంచుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, 10,000s, నెక్స్ట్ 100,000s, తర్వాత వచ్చేసేసి మిలియన్స్, 10 millions, తర్వాత 100 millions, నెక్స్ట్ బిలియన్స్, 10 billions, 100 billions. ఓకే, సో అలాగే పీరియడ్స్ని కూడా మనం పీరియడ్ నేమ్స్ కూడా నోట్ చేద్దాం. యూనిట్స్ పీరియడ్, నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్, నెక్స్ట్ బిలియన్స్ పీరియడ్. ఓకే, సో వర్డ్స్ ఫామ్ అండ్ ఎక్స్పాండెడ్ ఫామ్ రెండు రాసేయచ్చు ఈజీగా. సో ఎక్స్పాండెడ్ ఫామ్ మనం గమనించినట్లయితే సో 2 అనేటువంటిది 100 billions ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 100 billions ప్లస్ 3 10 billions ప్లేస్లో ఉంది కాబట్టి 3 into 10 billions ప్లస్ 9 billions ప్లేస్లో ఉంది కాబట్టి 9 into 1 billion ప్లస్ 1 100 millions ప్లేస్లో ఉంది కాబట్టి 1 into 100 millions ప్లస్ 7 వచ్చేసేసి 10 millions ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 10 millions ప్లస్ 6 into 1 million ప్లస్ 5 100,000s ప్లేస్లో కదా. సో కాబట్టి 5 into 100,000 ప్లస్ 0 into 10,000 ప్లస్ 7 into 1000 ప్లస్ 8 into 100 ప్లస్ 5 into 10 ప్లస్ 7 into 1. సో ఈ విధంగా మనం ఆ నంబర్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. సేమ్ అలాగే వర్డ్స్ ఫామ్లో రాసే ముందుగా సో మనం పీరియడ్ నేమ్స్ని అబ్జర్వ్ చేస్తే సో పీరియడ్ నేమ్స్లో సో లాస్ట్ హైయెస్ట్ పీరియడ్ ఏముంది ఇక్కడ, బిలియన్స్ పీరియడ్ కాబట్టి సో బిలియన్స్ పీరియడ్లో 239 billions. బిలియన్స్ ప్లేస్లో 176 కాబట్టి సో 176 millions. థౌజండ్స్ పీరియడ్లో 507,000. నెక్స్ట్ యూనిట్స్ పీరియడ్లో 857. సో ఈ విధంగా మనం నంబర్ నేమ్ని రాయొచ్చు. ఓకే, సో అలాగే మనం థర్డ్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే
586759556623. సో ఈ నంబర్ని కూడా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. సో ఎక్స్పాండెడ్ ఫామ్లోను అలాగే వర్డ్స్ ఫామ్లోను రాయాలి. సో ఫస్ట్ మనం అలా రాయాలి అంటే కామా యూజ్ చేసి పీరియడ్స్ని సపరేట్ చేసాం. ఓకే, సో పీరియడ్స్ని సపరేట్ చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఏ విధంగా అయితే చేసాం అదే విధంగా ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకోవాలి, పీరియడ్ నేమ్స్ని నోట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది, ప్లస్ పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ మనలో ఉంటుందో అప్పుడు మనం ఏది కూడా నోట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మీకు బాగా అర్థం అవడం కోసం నేను అలా రాశాను. సో ఈ ప్రాబ్లంలో రాయలేదు. సో మీకు అవసరం అనిపిస్తే మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో 500 బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 100 బిలియన్స్ ప్లస్ 8 10 బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 10 బిలియన్స్ ప్లస్ 6 into 1 బిలియన్ ప్లస్ 7 100 మిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 100 మిలియన్స్ ప్లస్ 5 into 10 మిలియన్స్ ప్లస్ 9 into 1 మిలియన్ ప్లస్ 5 into 100,000 ప్లస్ 5 into 10,000 ప్లస్ 6 into 1000 ప్లస్ 6 into 100 ప్లస్ 2 into 10 ప్లస్ 3 into 1. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. అలాగే మనం వర్డ్స్ ఫామ్లో రాసే ముందు పీరియడ్ నేమ్స్ని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ హైయెస్ట్ పీరియడ్ ఏంటి? బిలియన్స్. సో కాబట్టి 586 బిలియన్స్ 759 మిలియన్స్ 556,623. సో ఈ విధంగా మనం నంబర్ నేమ్ని రాయవచ్చును. అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్ని గమనిద్దాం. 951463298651. సో ఈ నంబర్ని అబ్జర్వ్ చేసినా కూడా మనం ఫస్ట్ కామా యూజ్ చేసి పీరియడ్స్ని సపరేట్ చేయాలి. ఓకే, సో పీరియడ్స్ని సపరేట్ చేసిన తర్వాత ఎక్స్పాండెడ్ ఫామ్ ఇంతకుముందు ప్రాబ్లంలో చేసిన విధంగానే మనం ఇక్కడ కూడా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. ఇక్కడ వచ్చేసేసి హైయెస్ట్ ప్లేస్ వాల్యూ 100 బిలియన్స్ కాబట్టి 9 into 100 బిలియన్స్ ప్లస్ నెక్స్ట్ 5 10 బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 10 బిలియన్స్ ప్లస్ 1 వచ్చేసేసి 1 బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దట్ ఈస్ 1 into 1 బిలియన్ ప్లస్ నెక్స్ట్ 4 వచ్చేసేసి 400 మిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 100 మిలియన్స్ ప్లస్ 6 10 మిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 6 into 10 మిలియన్స్ ప్లస్ 3 వచ్చేసేసి మిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 into 1 మిలియన్ ప్లస్ 2 100,000 ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 100,000 ప్లస్ 9 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 9 into 10,000 ప్లస్ 8 థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 1000 ప్లస్ 6 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 6 into 100. అలాగే 5 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 10 ప్లస్ 1 వచ్చేసి వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 into 1గా రాసాం. సో అలాగే మనం నంబర్ వర్డ్స్ ఫామ్లో సో ఏ విధంగా రాయాలనేటువంటిది ఒకసారి చూద్దాం. 951 బిలియన్స్ 463 మిలియన్స్ 298,651. సో ఈ విధంగా మనం నంబర్ని వర్డ్స్ ఫామ్లో రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనం గమనించినట్లయితే 460025324520. సో ఈ నెంబర్ని కూడా మనం కామా యూజ్ చేసి పీరియడ్స్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసేటప్పుడు సో మనం ప్లేస్ వాల్యూస్ అనేటువంటివి అబ్జర్వ్ చేయాలనేది ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో గమనించాం. ఓకే, సో 4 అనేటువంటిది 100 బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 100 బిలియన్స్ ప్లస్ 6 వచ్చేసేసి 10 బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 6 into 10 బిలియన్స్ ప్లస్ 0 బిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 0 into 1 బిలియన్ ప్లస్ నెక్స్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి 0 వచ్చేసేసి 100 మిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 0 into 100 మిలియన్స్ ప్లస్ 2 10 మిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 10 మిలియన్స్ ప్లస్ 5 వచ్చేసేసి 1 మిలియన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 1 మిలియన్ ప్లస్ నెక్స్ట్ 3 100,000 ప్లేస్లో ఉంది కాబట్టి 3 into 100,000 ప్లస్ 2 వచ్చేసేసి 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 10,000 ప్లస్ 4 వచ్చేసేసి 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 1000 ప్లస్ 5 100 ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 100 ప్లస్
2 వచ్చేసేసి టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 ఇంటూ 10 ప్లస్ 0 వచ్చేసేసి వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 0 ఇంటూ 1. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. అలాగే వర్డ్స్ ఫామ్ని గమనించినట్లయితే వర్డ్స్ ఫామ్లో మనం రాసే ముందు సో ఫస్ట్ పీరియడ్ నేమ్స్ అనేటువంటివి గుర్తుంచుకోవాలి. సో ఇవి బిలియన్స్ పీరియడ్, అలాగే ఇది వచ్చేసి మిలియన్స్, నెక్స్ట్ థౌజండ్స్, ఇది వచ్చేసి యూనిట్స్ పీరియడ్ కాబట్టి సో ఇక్కడ 460 బిలియన్స్ 25 మిలియన్స్ 324,520. సో ఈ విధంగా మనం పీరియడ్ నేమ్స్ని అబ్జర్వ్ చేసి సో చాలా ఈజీగా నంబర్ నేమ్ అనేటువంటిది రాయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel for more videos. Thank you.